నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పరిస్థితి మాత్రం కాస్త గందరగోళంగా అయితే ఉందండి. ఎందుకు గందరగోళంగా ఉంటుందని నువ్వు ఎలా చెప్తూ అనొచ్చు. ఎందుకు ఉంటుందంటే ప్రతిపాడు ఇన్ఛార్జిగా ముద్రగడ గిరి గారు ఉన్నారు. అదే విధంగా మరో నేత మురళీరాజు గారు కూడా అదే పార్టీలో ఉన్నారు. ముద్రగడ గిరి గారు ఇన్ఛార్జ్ కాబట్టి ఆ పార్టీకి, ఆ నియోజకవర్గానికి ఆయన సుప్రీం. ఆయన ఆధ్వర్యంలోనే అన్ని రకాల పార్టీ కార్యక్రమాలు కానీ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో మురళీరాజు గారు కూడా పార్టీ కార్యక్రమాలతో పాటు పార్టీకి చెందిన నాయకుల్ని పరామర్శించడం, ఏదైనా పెళ్లిళ్ళు అయితే వెళ్ళడం, పరామర్శలకి ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది మాత్రం ముద్రగడ గిరి గారికి నచ్చట్లేదట. అదేంటి, ఎందుకు నచ్చట్లేదు? మరి ఆయన ఒక పార్టీ, ఆయన అదే పార్టీ, ఈయన అదే పార్టీ కదా, ఇద్దరు ఒకే పార్టీ, ఇద్దరు ఒకే జెండా కదా, మరి ఎందుకు ఒకరంటే ఒకటి నచ్చట్లేదు అంటే ముద్రగడ గిరి గారికి మాత్రం కాస్త అభద్రతా భావం అయితే ఎక్కడో ఉందట. మురళీరాజు ఇంటికి వెళ్తే మా ఇంటికి రావద్దు అని చాలా స్పష్టంగానే కార్యకర్తలతో చెప్తున్నారట. అంతేకాకుండా మురళీరాజు గారి దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రం పార్టీకి సంబంధించిన పదవులు కూడా ఇవ్వట్లేదు అని ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఏంటి, చాలా మందితో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఇదే జరుగుతుంది. అరే అదేంటి, మేము పార్టీలో ఉన్నాం, మేమున్న పార్టీలోకి గిరి గారు వచ్చారు, మురళీరాజు గారు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, మధ్యలో బయటికి వెళ్ళి వచ్చారు, ఏది టీడీపీలోకి వెళ్ళి వచ్చారు. ఏదైనప్పటికీ ఆయనతో మాకు పరిచయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే తప్పు ఏంటి అని కార్యకర్తలు అంటారు. అది కరెక్టే కదా. కార్యకర్తలు మామూలుగా పరిచయాలు ఉంటాయి కాబట్టి మురళీరాజు దగ్గరికి వెళ్తారు, ఆయనతో మాట్లాడతారు, గిరిగారి దగ్గరికి వెళ్తారు, ఈయనతో మాట్లాడతారు. ఆ గ్రామానికి సంబంధించి నియోజకవర్గంలో ఏ గ్రామం అయితే ఉందో ఆ గ్రామానికి సంబంధించి బాధ్యతలు ఒక వ్యక్తిగా చెప్తారు. ఆ వ్యక్తి ఆ పార్టీ కార్యక్రమం గ్రామంలో నిర్వహిస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇదే వ్యక్తులకి మురళీరాజు గారు కూడా పరిచయం ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే మా ఇంటికి రావద్దు అని బాహ్యంగానే చెప్తున్నారట. మరి ఎందుకు ఇది పరిస్థితి? ఒకే పార్టీ కదా, ఒకే జెండా కదా, ఒకే అజెండా కదా. మరి ఈ విధంగా ఆ పార్టీలో నాయకులు ప్రవర్తిస్తూ ఉంటే, ఆ ఇన్ఛార్జి అలా చేస్తూ ఉంటే మాకు కాస్త అభద్రతా భాగంగా ఉంది అనేసి ఆ నాయకులు చెప్తున్నారు. మరి ఏంటి, రేపు పొద్దున్న గిరి గారికి టికెట్ వస్తే మీరు చేస్తారా అంటే చేస్తాం, ఎందుకంటే పార్టీ మనుషులు అంటున్నారు. ముద్రగడ గిరి గారు ఎందుకు అంటున్నారంటే ఏమో అదే తెలియట్లేదు, అదే అర్థం కావట్లేదు. మురళీరాజు ఇంటికి వెళ్తే మాత్రం మా ఇంటికి రావద్దు అంటున్నారు, ఆయన ఇంటికి వెళ్ళిన నాయకులకి పార్టీ పదవులు కూడా ఇవ్వట్లేదు, కాస్త దూరంగానే పెడుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు అన్నది మాత్రం ఏదైతే వైసీపీ పార్టీలో ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆవేదన. మరి ముద్రగడ గిరి గారికి ఎందుకు ఇంత అభద్రతా భావం? ఆయనతో ఎందుకు కలిసి పనిచేయట్లేదు? ఈయన ఆయనతో కలిసి పనిచేయాలా, ఆయన ఈయనతో కలిసి పనిచేయాలి, ఎందుకు విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మాత్రం ఆ పార్టీలో మాత్రం కాస్త గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి, మురళీరాజు గారు కూడా టికెట్ ట్రై చేస్తారా అంటే చాలా మందిలో ఉన్న టాక్ ఏంటి, సామాజిక వర్గం ప్రకారంగా టికెట్ రాదు అని అనుకుంటారు. పోనీ టికెట్ రాదు అని తెలిసినప్పుడు మరి ముద్రగడ గిరి గారు కలుపుకుని వెళ్ళొచ్చు కదా, కలుపుకుని వెళ్ళట్లేదు. ఎందుకని అన్నది మాత్రం పార్టీలో ఉన్న కార్యకర్తలకే అర్థం కావట్లేదు. మరి ముద్రగడ గారు ఎందుకు మురళీరాజు గారి ఇంటికి వెళ్తే మా ఇంటికి రావద్దు అంటున్నారు అన్న ఫీలింగ్ మాత్రం ఆ పార్టీ కార్యకర్తల్లో, ఆ పార్టీ క్యాడర్లో చాలా మందిలో మాత్రం ఇటువంటి అభద్రతా భావం, అసంతృప్తి అయితే మాత్రం ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ పార్టీలో అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది.